సార్ రండి సార్. సార్ మీరు రండి సార్. మీరు మాట్లాడండి సార్. హెల్త్ జ్ఞానం లేదా నీకు? డిప్యూటీ సీఎం. హెల్త్ జ్ఞానం లేదా నీకు? డిప్యూటీ సీఎం. హెల్త్ జ్ఞానం లేదా నీకు? డిప్యూటీ సీఎం. ఈయన చెప్తాడు దళితుల కోసమే వాడెవడో పిచ్చోడు సుధాకర్ అని, వాడు రోడ్లో పడిపోయి దొలుతావా అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు. మేము చూసినాము, మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఆడియోలో రెడ్డి సామాజిక వర్గంపై శ్రీదేవి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఎంపీ నందిగాం సురేష్ ను సైతం విమర్శించారు. మనకేం వాల్యూ లేదా, ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా? ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే, ఒకరొకరు హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనం ఎట్లా అడగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రము ఆరా సురేష్ ఇట్రా, సురేష్ నువ్వు కట్ చేయి, అందరి ముందేమో అబ్బా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, కానీ వాడినేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు. కుక్క ఎన్నో రకాలుగా నన్ను నా పని చేసుకోకుండా నా స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నటువంటి ఎంతో మంది నాయకులు కూడా ఉన్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. నేను ఈ యొక్క లక్షలాది మంది నన్ను ఓట్లేసి నన్ను గెలిపిస్తే నాకు స్వాతంత్రం లేకోకుండా, నాకు స్వేచ్ఛ లేకోకుండా నన్ను అడ్డుకునేటువంటి పరిస్థితులు నేను చూస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ పత్రికా ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క పూజ్య బాపూజీ పుట్టినటువంటి ఈ గడ్డ మీద, పూజ్య బాపూజీ జన్మించినటువంటి ఈ యొక్క గడ్డ మీద నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా దళితులు ఈ యొక్క అణగారిన వర్గాల్ని ఇంకా వివక్ష చూసేటువంటి అధికారం ఎవరికీ కూడా లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మరి మీ అందరూ కూడా ఆలోచించండి. ఇంకా మనకి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటుతుంది. 73 సంవత్సరాలు అయినా మరి ఈ రోజు కూడా ఈ వివక్ష అంటరానితనం ఏంటి? ఇది ఎవరి సొత్తు? ఈ భారతదేశం ఇది ఎవరి సొత్తు అడుగుతున్నా. ఈ భారతదేశం పేదవర్గాలైనటువంటి మా సొత్తు.